ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు లైఫ్ను టర్న్ చేస్తుంటాయి. సినిమా వాళ్లకు ఈ విషయాల్లో బాగా సెంటిమెంట్లు ఎక్కువ. తన లైఫ్ను టర్న్ చేసిన మూవీకి సీక్వెల్ విషయంలో ఓ డైరెక్టర్ గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఆ సీక్వెల్ను ఒక రేంజ్లో అద్దిరిపోయేలా తీయాలని డిసైడ్ అయ్యాడు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో తన మనస్సులో మాటను ఓపెన్గా చెప్పేశాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్ ద స్టోరీ. పదేళ్ల క్రితం వచ్చిన కార్తికేయ మూవీతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు చందు మొండేటి. పోస్ట్ మూవీతో సూపర్ హిట్ కొట్టి తన టాలెంట్ టాలీవుడ్కు చాటి చెప్పారు. తర్వాత తన నుంచి వచ్చిన ప్రేమం విజయం సాధిస్తే సవ్యసాచి నిరాశపరిచింది. దీంతో చందు కాస్త డౌన్ అయ్యారు. కానీ కార్తికేయ సీక్వెల్ తో మాస్ కమ్బ్యాక్ ఇచ్చారు చందు. పాన్ ఇండియా రేంజ్లో కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయింది. కార్తికేయ 2 సూపర్ హిట్ తర్వాత చందుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రజెంట్ చందు తీసిన తండేలుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. తండేలు తర్వాత నెక్స్ట్ కార్తికేయ 3 తీస్తానని చందు అంటున్నారు. కార్తికేయ 2 సెన్సేషన్ ఎంత చేస్తుందో అంతకంటే ఎక్కువగా హైప్ కార్తికేయ 3 పై ఉంటుందంటున్నారు. కార్తికేయ 3 స్టార్ట్ చేయకముందే ఆ హైప్ ఇంకా పెంచేలా కొన్ని విషయాలు రివీల్ చేశారు చందు. ప్రజెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తండేలుపైనే ఎక్కువగా న్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే తండేలుపై భారీ అంచనాలున్నాయి. తండేలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ రివీల్ చేయడంతో ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ చందు మొండేటికి మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో కార్తికేయ 3 అప్డేట్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు చందు మొండేటి అదిరిపోయి ఆన్సర్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ మూవీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఆ తర్వాత కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ 2 మూవీ శ్రీకృష్ణుని బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తీశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ కొట్టింది. కార్తికేయ 2 తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అలాగే చందు మొండేటికి పాన్ ఇండియా డైరెక్టర్ హోదా వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 భారీ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 3 ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ప్రమోషన్స్ లో కార్తికేయ 3 గురించి అప్డేట్ ఇచ్చారు చందు మొండేటి. ఆయన మాట్లాడుతూ కార్తికేయ 3 కోసం నా వద్ద అద్భుతమైన అప్డేట్ ఉంది. ఇప్పటికే కార్తికేయ 3 కోసం అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. త్వరలో సెట్స్ మీదకి తీసుకెళ్తాను. తండేల్ రిలీజ్ అయ్యాక కార్తికేయ 3 పై ఫోకస్ పెడతానని, కార్తికేయ 3 వేరే స్థాయిలో ఉంటుందని చందు అంటున్నారు. కార్తికేయ 3 కోసం నా వద్ద అద్భుతమైన కాన్సెప్ట్ ఉందని, కార్తికేయ 2 సక్సెస్ తర్వాత ఎలాంటి బాధ్యతుందో నాకు తెలుసని, ఇప్పటికే మూవీ కోసం లొకేషన్స్ వేట కూడా పూర్తి చేశానని, కార్తికేయ 2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితం, కెరీర్ ప్రసాదించారని, నేనిప్పుడు భక్తిపూర్వకంగా నా కృతజ్ఞత చాటుకోవాలని, కార్తికేయ 3rd పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతుందని, నేను కృష్ణుడి గురించి జనాలకు చెప్పాలని ఎప్పటినుంచో అనుకునేవాడినని, కార్తికేయ 2 చూశాక చాలా మంది పిల్లలు కృష్ణుడి గురించి పెద్దవాళ్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలిసి సంతోషించానన్నారు. చాలా మంది తల్లిదండ్రులు నన్ను కలిసినప్పుడు తమ పిల్లలు గోవర్ధన గురించి అడుగుతున్నారని చెప్పారని, నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాలపై మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నానని చందు తెలిపారు.